హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో అందరికీ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, మీ అందరికి నచ్చుతుందో నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టు తెలుగులో దిస్ వుడ్ బి మై లాస్ట్ స్టోరీ. బికాస్ ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే కష్టమండి, చేయలేము. ఆ ఇంట్రెస్ట్ రాదు, ఖచ్చితంగా రాదు. సో ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. చేస్తే మాలాంటి వాళ్ళకి అందులో మేము జస్ట్ స్టార్టింగ్ యూట్యూబర్స్ కదా. సో మాకు కొంచెం ఎక్కువ మీరు సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ. ఇంకా నేను అడగదలుచుకోలేదు. బికాస్ మేము యాజ్ ఎ బిగినర్స్ వీ నీడ్ మోర్ ఎంకరేజ్మెంట్ యాక్చువల్లీ. మేబీ తెలుగు వాళ్ళకి ఈ స్టోరీస్ నచ్చట్లేదు అనుకుంటున్నా. ఇట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. బికాస్ 100 మంది పైన చూస్తే 10-11 లైక్లు వస్తున్నాయి అంతే. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఎవరికి స్టోరీ నచ్చట్లేదేమో, మేబీ ఏదో ఓపెన్ చేస్తున్నారు బట్ వెంటనే క్లోజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ స్టార్ట్ చేసేసాను కాబట్టి ఐ విల్ కంటిన్యూ ఓన్లీ దిస్ స్టోరీ. ఓకే, ఎనీవేస్ ఓకే. యాక్చువల్గా ఈరోజు వినాయక చవితి. రేపటి ఎపిసోడ్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఒకరోజు ముందు రికార్డ్ చేస్తే కాస్త స్కెడ్యూల్ చేసుకోవటం ఈజీ అవుతుంది, ఎడిటింగ్ ఈజీ అవుతుంది అని చెప్పి ఇప్పుడు రికార్డ్ చేసేసుకుంటున్నాను. బట్ మీరు ఇది యాక్చువల్గా 28th వింటారు, అంటే వినాయక చవితి తర్వాత రోజున. ఎనీవేస్ ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఝాన్సీ వాళ్ళ పేరెంట్స్ తోటి టూర్కి వెళ్ళింది. ట్రైన్ ట్రిప్ని వాళ్ళ మదర్ ఫుల్గా చిన్న పాపలాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత వాళ్ళు డెస్టినేషన్ చేరుకుంటారు. అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్గా సోను ఒక చిన్న యాక్సిడెంట్కి మీట్ అవుతుంది. వాటర్లో మునిగిపోతుంటే ఝాన్సీ తన ప్రాణాలకి తెగించి ఆ నీళ్ళల్లోకి దూకి ఆ సముద్రంలోకి దూకి సోనుని కాపాడుతుంది, చేపట్టుకొని లాక్కొచ్చేస్తుంది. సో దట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనకి థ్యాంక్స్ చెప్తారు. మేము రుణపడిపోయామంటారు. సో ఇలా అన్నీ చెప్తారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మన సోను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. బట్ స్టిల్ వీళ్ళు 2 రోజుల ముందే వచ్చారు కాబట్టి ఇంకా టైం వాళ్ళు ఇంకా ఇక్కడే ఆగిపోతారు అనమాట. సో ఇలా ఇది మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? సో ఇలా ఎంజాయ్ చేస్తుండగా ఝాన్సీ వాళ్ళ ఫాదర్ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. రింగ్ అవ్వగానే ఝాన్సీ వాళ్ళ ఫాదరు ఫోన్ అటెండ్ చేస్తారు. ఫోన్ అటెండ్ చేసేసి హలో అని అంటారనమాట. అనగానే అవతల వైపు ఇంకొక ఆయన, హలో సార్, నేను మీ స్కూల్కి ఆపోజిట్లో ఉండే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నా అని అంటారనమాట. సార్ చెప్పండి అంటారు ఝాన్సీ వాళ్ళ నాన్న. అలానే, లేదు సార్, మీ పాపకి మా కాలేజ్లో బీకామ్ కంప్యూటర్ సైన్స్లో సీట్ కావాలని అడిగారు కదా, మరి అవి ఫిల్ అయిపోతున్నాయి సార్. బీకామ్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సీట్స్. మరి మీరు మళ్ళీ ఏమీ చెప్పలేదు. మీకు సీట్ బుక్ చేసుకుంటారా లేకపోతే మేము ఇంకెవరికైనా ఇచ్చేయొచ్చా అని అడుగుతారనమాట ప్రిన్సిపాల్. అనగానే, అయ్యో సార్ అవునా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ అని చెప్పేసి వెంటనే ఆయన్ని హోల్డ్లో పెట్టి వాళ్ళ ఝాన్సీ పిలిచి, ఝాన్సీ, ప్రిన్సిపల్ సార్ కాల్ చేశారమ్మా, వాళ్ళ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి సీట్స్ అయిపోతున్నాయంట. మరి మన స్కూల్కి ఆపోజిట్లో ఉంది కదా కాలేజ్, అది అనగానే, అయ్యో అవునా డాడీ, నాన్న, సో ఓకే మనకి కావాలి కదా, నేను అక్కడే చదువుతాను అని చెప్పి ఓకే చెప్పుద్ది అనమాట. అనగానే ఓకే ఓకే అనేసి మళ్ళీ అన్హోల్డ్ చేసేసి
ప్రిన్సిపల్కి చెప్తాడనమాట, మా పాపకి సీట్ కావాలి సార్ అని చెప్పి అంటారు. యాక్చువల్గా మేము ఇలా ఊర్లో లేమండి, మేము బయట ఊర్లో ఉన్నాము, మేము వచ్చాక కలుస్తాను అని అంటాడు వాళ్ళ నాన్నగారు. అనగానే ఆ ప్రిన్సిపల్, లేదండి యాక్చువల్గా సీట్స్ తొందరగా అయిపోతున్నాయి, మీరు మినిమం అడ్మిషన్ ఫీ అన్నా కడితే మేము హోల్డ్లో ఉంచుతాము సీటు అని అంటారనమాట. ఓ అలా అంటారా, ఎంత సార్ అడ్మిషన్ ఫీ అనగానే 1500 సార్ అని అంటారు. అనగానే ఓకే సార్, నేను ఇప్పుడే మీకు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు 1500 ప్రిన్సిపల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. చేయగానే ఓకే సార్, నేను హోల్డ్లో ఉంచుతాను మీ పాపకి సీటు అని చెప్పేసి అంటాడనమాట. అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కాల్ కట్స్ చేసేస్తారు. కాల్ కట్ అయిపోయిన తర్వాత ఝాన్సీ దగ్గరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు, ఇట్లా ప్రిన్సిపల్కి ఒక 1500 ట్రాన్స్ఫర్ చేశాను, సో దట్ నీకు సీట్ హోల్డ్లో ఉంటుంది, సో మనకి కాలేజ్ సీట్ గురించి ప్రాబ్లం లేదు, ఒక 2 వీక్స్లో కాలేజ్ స్టార్ట్ అవుతుందంట అని అని ఆ న్యూస్ ఫార్వర్డ్ చేస్తాడు వాళ్ళ నాన్న ఝాన్సీకి వాళ్ళ అమ్మకి. అంటే ఓకే ఓకే హ్యాపీ నాన్న, బోర్ కొట్టేస్తుంది ఎన్ని రోజులుగా మామూలుగా మన స్కూల్కి ఇంటికి తిరిగి ఆ టీవీ చూసి చూసి బోర్ కొట్టేస్తుంది, పోన్లే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం బిజీ అయిపోతాను నేను అని అంటదన్నమాట ఝాన్సీ. అనగానే అంటాడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ. సరే అని ఇలా వీళ్ళు ఇంకా ఆ రిమైనింగ్ 3 days వాళ్ళ పేరెంట్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, అన్నీ మర్చిపోయి ఝాన్సీ. అఫ్కోర్స్ మధ్య మధ్యలో సోను ఫ్లాష్ అవుతూ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్తో బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఇంకా వాళ్ళు రిటర్న్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే రోజు వస్తుంది. సో రిటర్న్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి మళ్ళీ జర్నీ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది అన్నమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి ఏం చేస్తారు, గబగబా ఫ్రెష్ అయిపోయి కొంచెం డిన్నర్ చేసుకొని హ్యాపీగా డిన్నర్ చేసేసి ఇంకా ఆ రోజు ఎర్లీగా పడుకుని పోతారనమాట. పడుకుని పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వాళ్ళ నాన్నగారితో కలిసి తను కిక్ బాక్సింగ్ స్కూల్కి వెళ్తుంది. వెళ్ళి అక్కడ అంతా అయిపోయిన తర్వాత 7:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది మన ఝాన్సీ. వాళ్ళ నాన్నగారు అలా వెళ్ళిపోగానే తను గబా అప్పటిదాకా టీవీ చూస్తున్నట్టుగా ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోగానే గబగబా తను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి బైక్కి తనకి స్కూటీ ఉంటుంది అనమాట. సో స్కూటీ తాళాలు తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ, ఏంటి ఈ పిల్ల ఎంత కంగారు పడుతుంది అని, ఏ ఝాన్సీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది అనమాట వాళ్ళ అమ్మ. అనగానే అబ్బా అమ్మ ఇప్పుడే వస్తాను అని అంటది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ తిని వెళ్ళు, టిఫిన్ చేద్దురా అని పిలుస్తుంది అనమాట. అంటే అబ్బా అమ్మ ఇప్పుడే వస్తా అంటున్నాను కదా అని అంటే ఝాన్సీ, నువ్వు ఎప్పుడన్నా రా, ముందు తినంది నిన్ను బయటికి పోనివ్వను అని అంటుంది అనమాట. అనగానే అబ్బా అమ్మ అనుకుంటూ సీరియస్గా లోపలికి వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసి అది కూడా అరకొరగా గజిబిజిగా అంతా అటు ఇటు గెలుక్కుంటూ ఏదో తినేస్తుంది, తిన్నట్టు చేస్తుంది, తిన్నట్టు చేసి అమ్మ తినేసాను ఇంక వెళ్తున్నాను అని చెప్పి, అరే ఏంటి అంత తొందర, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అబ్బా అమ్మ మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి గబగబా మళ్ళీ ఆ బైక్ కిక్స్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. హోప్ అందరూ ఈ పార్టీకి గెస్ చేసే ఉంటారు తను ఎక్కడికి వెళ్తుంది అని. సో ఇప్పుడు టైం లైన్ వచ్చేసి సిరీస్లో 8 minutes 30 seconds, ఓకేనా. సో ఈ టైంలో మీరు టైం లైన్ పెట్టి ఎవరి కోసం వెళ్తుంది అనేది దీని తర్వాత స్టోరీ వినకుండానే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఓకే, కమెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేయండి స్టోరీ వినటం. ఓకే, యాజ్ యూజువల్ మీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఒక చిన్న కుతూహలం అంటారు కదా అది. ఓకే, సో తను ఏం చేస్తుంది, బైక్ స్టార్ట్ చేసుకొని తనకి ఆల్రెడీ తన ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది ఆ బీచ్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు వినింది కదా. సో సీరియస్గా ఇంకా ఆ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లైన్లోకి వెళ్ళిపోయి 4-5 సార్లు ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. అరే ఎవరో ఒకరు చూడకపోతారా వాళ్ళ అన్నను, వాళ్ళ నాన్నగారు అంటే పొద్దున్న బిజినెస్ మ్యాన్ కాబట్టి పొద్దున్న బిజినెస్కి వెళ్ళిపోతారని తెలుసు, షాప్కి వెళ్ళిపోతారని తెలుసు. సో వాళ్ళ అమ్మను లైక్ సోనును ఎవరో ఒకరు బయటికి రాకపోతారా, నన్ను చూడకపోతారా, నన్ను చేసుకోలేకపోతారా అని చెప్పి తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ రోడ్ల మీదనే.
పిచ్చిదానిలాగా కొద్దిసేపు చెట్టు ఉంటుంది అక్కడ, ఆ చెట్టు కింద నించొని ఎవరన్నా బయటకు వస్తారా అని ఎదురు చూస్తుంది, ఎవరు రారు. తను అటు ఇటు తిరుగుతుంది, తను ఎవరన్నా చూస్తారేమోనని ఎవరు పిలవరు. టైం అంతా వేస్ట్, ఎవరు బయటికి రావట్లేదని గునుక్కొని సారీ ఇంటికి వెళ్ళిపోద్ది. ఒక గంటన్నర తర్వాత ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చిరాగ్గా టీవీ ముందు కూర్చొని రిమోట్ పట్టుకొని టీవీ ఆన్ చేసుకొని మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని కూర్చుంటుంది అనమాట. వాళ్ళమ్మ, ఏమైంది, గంట అయింది బయటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా చాలా హడావిడిగా వెళ్ళావు, వచ్చేటప్పుడు ఏంటి అంత నీరసపడిపోయి అంత మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని వచ్చి కూర్చున్నావు అని వాళ్ళమ్మ అడుగుతుంది అన్నమాట. అడగంగానే, అబ్బా ఏం లేదులే అమ్మ, టైంపాస్ బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్ళొచ్చాను పార్క్ దాకా అని అంటాం. మరి దాంట్లో చిరాకు పట్టడానికి ఏముంది అంటే, ఏమమ్మా నాకు నచ్చలేదు అందుకే వచ్చేసాను మళ్ళీ అని అంటుంది అనమాట. అంటే మళ్ళీ నువ్వు అసలు ఈ మధ్య అర్థమే కావట్లేదే నాకు అని వాళ్ళ అమ్మ అక్కడి నుంచి మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది అనమాట. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఝాన్సీకి ఏం చేయాలి, అరే ఎలా అయినా తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, అస్సలు కుదరట్లేదు. ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూనే ఉన్నాను, ఈరోజు కూడా కుదరలేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఇంకా లంచ్ చేస్తుంది, ఇక కొద్దిసేపు పడుకుంటుంది, లేస్తుంది, టీవీ చూస్తుంది, ఇలానే చేస్తే ఈ లోపు వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ వెళ్తారు కదా స్కూల్కి. సో అలా మళ్ళీ స్కూల్కి వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత కూడా తను డల్గానే ఉంటుంది, వచ్చి ఒక కార్నర్లో కూర్చుంటుంది. ఇక వీళ్ళ నాన్న సోను వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, సార్ మేము ఊరికి వచ్చేసాక ఫోన్ చేయమన్నారు కదా, బాబుని స్కూల్లో జాయిన్ చేస్తామన్నారు కదా, అందుకే ఒకసారి కాల్ చేశాను సార్ అని అడుగుతారనమాట. అనగానే సోను వాళ్ళ నాన్నగారు కాల్ చేసి, ఎస్ సార్, ఎప్పుడు వచ్చారు అని అడుగుతారనమాట. నిన్న సాయంత్రమే వచ్చాం సార్ అని అంటారు ఆయన. అనగానే, ఓ అవునా, సారీ సార్, ఈరోజు పిల్లల్ని తీసుకురావడం కుదరదు సార్ బాబుని అంట. అదే ఓకే సార్, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఈరోజు మా పాప బర్త్డే ఉంది అండ్ రేపు పిల్లలు కాలేజ్ అడ్మిషన్స్ కోసం కాలేజెస్కి వెళ్దాం అనుకుంటున్నాము, కాబట్టి ఒక 2-3 డేస్ వీలు చూసుకొని వస్తాం సార్ బాబుని తీసుకొని అని చెప్తాడనమాట సోను వల్ల నాన్న. అనగానే, ఓకే సార్, నో ప్రాబ్లం, టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పి, ఓకే సార్ ఉంటాను అని చెప్పేసి ఇద్దరు కాళ్ళు కట్ చేసేస్తారు. కట్ చేసేసిన తర్వాత ఝాన్సీ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. ఎవరితో నాన్న చాలా సీరియస్గా ఫోన్లో మాట్లాడావు ఇంతసేపు అని అంటమాట అని అడుగుతుంది. అడగంగానే వాళ్ళ నాన్న, అదే అమ్మ, ఆ రోజు మనం బీచ్లో కలిసాము, వాళ్ళ అబ్బాయిని మన స్కూల్లో జాయిన్ చేస్తానన్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి కాల్ చేశాను అనగానే అసలు అప్పటిదాకా డల్గా ఉన్న ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోతుంది అన్నమాట. అవునా, ఏమన్నారు నాన్న, ఏమన్నారు, వస్తున్నారా అని చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతుంది అనమాట. అడిగితే, లేదమ్మా రావట్లేదు, వాళ్ళ పాప బర్త్డే అంట ఈరోజు, రేపు ఏదో కాలేజ్కి వెళ్ళాలంట అడ్మిషన్స్ కోసం, 2-3 రోజుల్లో వస్తారంటలే అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడనమాట. అని, ఏంటి ఈరోజు సోను బర్త్డేనా అని అంటది. అవును, నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అని అంటాడు వాళ్ళ నాన్న. ఏం లేదు నాన్న, అడుగుతున్నాను అని అంటది. అవునంట అని వాళ్ళ నాన్నగారు చెప్పేసి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రిక్స్ నేర్పిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఝాన్సీ మళ్ళీ ఒక బెంచ్ మీద కూర్చొని, అరే ఎలా అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బర్త్డే విషెస్ చెప్పాలి, ఎలా, హౌ అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లా. సరే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బయటపడాలని చెప్పేసి వచ్చిన అరగంటకే, నాన్న నాకు ఈరోజు అస్సలు మూడ్ లేదు నాన్న, నేను ఇంటికి వెళ్ళిపోతాను నాన్న ప్లీజ్ అని అంటదన్నమాట. అనగానే వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పుడూ తను అలా అడగదు కాబట్టి సర్లే అమ్మా వెళ్ళు అని చెప్తాడు. చెప్పగానే సరే అని వెంటనే బైక్ వేసుకొని తన స్కూటీ వేసుకొని బయలుదేరి ఇంటికి వెళ్తుందా, ఇంటికి వెళ్తుంది. మళ్ళీ సోను వాళ్ళ ఇంటి లైన్లోకి వెళ్తుంది అనమాట. లైన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారనమాట, ఒక చిన్న పాప. సో అక్కడ వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆపేసి ఆ పాపకు బయట ఆడుకుంటూ ఉంటే ఆ పాప దగ్గర నించొని సోను వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది అనమాట. అరే ఎవరన్నా ఒకరు బయటకు రాకపోతారా, ప్లీజ్ దేవుడా ఎవరో ఒకరిని బయటకు తీసుకురావా ప్లీజ్ అని అనుకుంటుండగానే ఒక బైక్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది అనమాట. వాళ్ళ ఇంటి ముందు ఆగి ఒక బైక్లో వచ్చి సోను వాళ్ళ ఇంటి ముందు ఆగుతాడు. ఆగి, రే అరుణ్ అని పిలుస్తాడు అనమాట. అయితే ఇప్పుడు అరుణ్ బయటకు వస్తాడు అని చెప్పేసి
చూస్తూ ఉంటుంది. ఈలోపు అరుణ్ బయటకు వస్తాడు. ఆ అబ్బాయి అరుణ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వచ్చి ఇంకా అరుణ్ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఝాన్సీ ఆ పాప దగ్గరికి మళ్ళీ ఆ పాప వైపు చూసి, ఓకే అమ్మా, చాక్లెట్ తింటావా అని అడుగుతుంది అనమాట. అనగానే అక్క చాక్లెట్ తింటాను అని అంటుంది పాప. అనగానే సరే రా కొనిస్తాను అని చెప్పేసి మెల్లగా పాప చేయి పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ అరుణ్ నా వైపు చూస్తాడా చూడడా అని ఒక కన్ను ఆయన అబ్బాయి మీద వేసి నడుస్తూ ఉంటుంది. బట్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తోటి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. చూడట్లేదు అని చెప్పేసి దగ్గరికి వచ్చినట్టుగా దగ్గుద్ది అనమాట. కావాలని అని దగ్గుద్ది. దగ్గనే ఎవరన్నా మన పక్క నుంచి వెళ్తున్నప్పుడు చాలా సీరియస్గా కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం చూస్తాం కదా. అలా అరుణ్ కూడా ఒక్కసారి కళ్ళు అలా లేపి వాళ్ళ ఫ్రెండ్ వైపుగా కాకుండా తగ్గిన వాళ్ళు ఎవరా అని చెప్పి అలా చూస్తాడు. చూడంగానే ఝాన్సీ. అప్పుడు ఝాన్సీ మళ్ళీ అమ్మ చూశాడు, అబ్బా థ్యాంక్స్ అనుకుంటూ ఏమీ తెలియనట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పాప వైపు తన పాపతో ఏదో మాట్లాడుతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అరుణ్ ఝాన్సీని చూసి గుర్తుపట్టి ఎక్స్క్యూజ్ మీ అని అంటాడనమాట 2-3 సార్లు. అనగానే అసలు ఏం తెలియదు, నన్ను కాదు అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. స్లోగా నడుస్తూ ఉంటే అప్పుడు అరుణ్ ఝాన్సీ గారు అని అంటారనమాట. అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఎవర్రా ఈ ఝాన్సీ అంటే, నువ్వు ఉండరా తర్వాత చెప్తాను నీకు అని అంటాడు అబ్బాయి అరుణ్. అనగానే మళ్ళీ ఝాన్సీ అని అనగానే నన్ను ఎవరో పిలుస్తున్నారు అన్నట్టుగా ఏం తెలియనట్టుగా పాపం ఇలా తిరిగి నన్నండి అని అడుగుతుంది అనమాట అమాయకంగా. అనగానే మిమ్మల్ని అని ఆయన దగ్గరికి వస్తాడు అబ్బాయి. దగ్గరికి వచ్చి చెప్పండి అని అంటుంది ఝాన్సీ నన్ను గుర్తుపట్టలేదా అని అంటాడు అరుణ్. అంటే మీరు 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 సాగదీస్తూ ఉంటుంది ఝాన్సీ. నేనే బీచ్లో మా చెల్లిని కాపాడారు అరుణ్. ఓ అరుణ్ మీరా, ఏంటి ఇక్కడ అంటది. పొద్దున్న నుంచి ఆ స్ట్రీట్లోనే తిరుగుతుంది వాళ్ళు ఎవరో ఒకరు చూడాలని. బట్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది అనమాట. అనగానే ఇదేనండి మా ఇల్లు అని అంటది. ఓ ఇదేనా మీ ఇల్లు అని అంటది అనమాట. ఓకే అనగానే మీరేంటి ఇక్కడ అని అంటాడు అరుణ్. అంటే లేదు, తెలిసిన వాళ్ళ పాప చాక్లెట్ కావాలంటేను షాప్కి తీసుకెళ్తున్నా అని అంటదన్నమాట ఝాన్సీ. ఓ ఓకే, చాక్లెట్ అంటే గుర్తొచ్చిందండి, ఈరోజు మా చెల్లి బర్త్డే. 7:30కి మేము కేక్ కటింగ్ చేస్తున్నాము, మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నా, ప్లీజ్ రండి అని అంటాడనమాట. అంటే వద్దండి బాగోదు, ప్లీజ్ నేను రాలేను అని ఓవర్ యాక్షన్ చేస్తుంది ఝాన్సీ. అంటే అబ్బా ప్లీజ్ అండి, మా చెల్లిని కాపాడారు మీరు మా ఇంట్లో, ఇప్పుడు మీరు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అండి, ప్లీజ్ రావాల్సిందే మీరు అంటే కొద్దిసేపు ఓవర్ యాక్షన్ చేసి మొహమాటంగా ఓకేనండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానే అని అంటారు అనమాట. అనగానే ఓకే అని చెప్పి అంటాడు. అనేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అనమాట అరుణ్. సో తను ఎస్ ఐ డిడ్ ఇట్ అనుకొని మనసులో పాపని తీసుకెళ్ళి షాప్లో ఒక చాక్లెట్ కొనిపించి మళ్ళీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి బైక్ వేసుకొని అప్పుడు వెళ్తుంది ఇంటికి. వెళ్ళేది అప్పుడు వాళ్ళమ్మ ఏంటి ఒక్కదానిమే వచ్చేసావు, నాన్నగారు రాలేదా అంటే లేదమ్మా అని ఫాస్ట్గా రెడీ అవ్వడానికి బాత్రూంలోకి ఉరుకుతూ ఉంటుంది అనమాట. అటు ఇటు ఉరుకుతూ ఉంటుంది. వాళ్ళమ్మ ఏమైందే పొద్దున్నుంచి చూస్తున్నా గజిబిజిగా ఉన్నావు, ఎటు పోతున్నావు, ఇటు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం అర్థం కావట్లేదు అని అడుగుతుంది వాళ్ళమ్మ. అనగానే కొద్దిగా కూల్ అయ్యి అదా అమ్మ నేను ఇంటికి వస్తుంటే అరుణ్ ఉన్నాడు కదా అంటది. అరుణ్ వాడెవడు అంటది అనమాట. అదే అమ్మ మొన్న బీచ్లో అమ్మాయిని కాపాడాను వాళ్ళ అన్నయ్య అని అంటే వాళ్ళ చెల్లి బర్త్డే అంట ఈరోజు, నేను చాలా బతిలాడాడమ్మా, నేను రానన్నాను బట్ స్టిల్ లేదు మా చెల్లిని కాపాడారు, ప్లీజ్ రండి అన్నాడు. ఇంకా మరీ సాగదీస్తే బాగోదని వస్తానులేండి అని చెప్పాను అని అంటది అనమాట. అంటే అబ్బా ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి ఎందుకే వెళ్ళటం అని అంటది వాళ్ళమ్మ. అంటే ఏం చేయనమ్మా పాపం చాలాసార్లు బతిలాడాలమ్మా, సరే వెళ్ళొస్తానులే అని అంటది అనమాట. మళ్ళీ ఒకవైపు టెన్షన్, అమ్మ వద్దంటదా ఏంటి అని. బట్ వాళ్ళమ్మ నేను చెప్తే మాత్రం నువ్వు ఊరుకుంటావా, నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యాక నేను చెప్తే మాత్రం నువ్వు ఊరుకుని ఇష్టం ఏమన్నా చేసుకో అని వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది అనమాట. అమ్మయ్య వెళ్ళొద్దని అయితే చెప్పలేదు కదా అనుకొని ఫాస్ట్గా తన కబోర్డ్లో ఇప్పుడు
తను ఎక్కువగా ఎప్పుడు ట్రాక్స్లోనే ఉంటుంది, బికాస్ ఎప్పుడు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్లో ఉంటుంది కాబట్టి ట్రాక్స్లోనే ఉంటుంది అనమాట. సో బట్ ఈరోజు పార్టీకి వెళ్ళాలి కదా అని ఆడపిల్లలాగా రెడీ అవుదాం, ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి తన కబోర్డ్లో ఎప్పుడో కొనుక్కున్న ఒక ఫ్రాక్ ఉంటుంది అనమాట. మన గ్రీన్ కలర్ ఆకు గ్రీన్ ఉంటుంది కదా, సో థిక్ గ్రీన్, సో ఆ కలర్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఒక ఫ్రాక్ ఉంటుంది తన దగ్గర. సో ఆ ఫ్రాక్ వేసుకొని బ్యూటిఫుల్గా రెడీ అవుతుందన్నమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. జై హింద్.